శ్రీ సాయిరాం. మనం ఏ పని చేసినా 4 రకాల ఫలితాలు ఉంటుంది. కర్త, కారకులు, ప్రేరేపకులు, ఆమోదకులు. మంచి పని చేసినా చెడ్డ పని చేసినా సమానమైన ఫలితం ఉంటుంది. మరి చెడ్డ పని చేస్తే ఎటువంటి ఫలితం ఉందో ఒక చిన్న దృష్టాంతం మనం చెప్పుకున్నాం. ఒక దగ్గర ఒక ఆధ్యాత్మిక ప్రసంగం జరుగుతుందట. నాలాంటి వాడు అక్కడ ఉపన్యాసం చెప్తున్నాడట. సత్యాన్ని పలకాలి, ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలి, మన కష్టార్జితమే మనకు ఉంటుంది, అక్రమార్జన చేయకూడదు, అవినీతికి పాల్పడకూడదు అని ఏవో హితబోధలు చేస్తున్నాడట. ఇవన్నీ విన్నాడట దొంగ. అరే నేను చేస్తున్నవన్నీ దొంగ పనులే, తప్పుడు పనులే చేస్తున్నానే, ఎలాగైనా సరే నేను ఇక్కడ మారిపోవాలని చెప్పి వెంటనే ఆ పెద్ద ఆయన దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఇతను కూడా హితబోధ చేశాడు. అయ్యా, నీ తాలూకా నిత్య జీవితం ఏమిటని అడిగాడట. నిత్య జీవితం ఏమిటి? పగలంతా ఏదో కాలక్షేపం చేస్తాను, రాత్రి దొంగతనం చేస్తుంటాను, ఇది నా నిత్య జీవితం. అరే ఎంత తప్పుడు పని చేస్తున్నావయ్యా, ఇవన్నీ మానిస్తేనే నిన్ను నా దగ్గర శిష్యుడిగా చేర్చుకుంటాను, మానియాల. స్వామి, మరి నాకు జీవనాధారం ఇదే అని మరి మీరు అంతగా చెప్తున్నారు కనుక నేను 1-2 రోజులు నా గడువు ఇవ్వండి, నేను మానిస్తానని చెప్పి గురువు గారికి చెప్పాడట. ఈలోగా బాగా ఆలోచించుకున్నాడట. మరి దొంగతనం మరి చేయకూడదు, ఏదో ఒక పెద్ద దొంగతనం చేసేసి నా జీవితానికి సరిపోయినటువంటి పెద్ద దొంగతనం చేసి అక్కడి నుంచి ముగించేస్తానని నిర్ణయించుకున్నాడట. ఆ రోజు రాత్రి రాజుగారింటికే దొంగతనానికి వెళ్ళాడట. రాజుగారింటికి. ఆ రాజుగారింట్లో దొంగతనానికి వెళ్లే ముందు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాడట. ఆ ఊర్లో ఒక జ్యోతిష్యుడు ఉన్నాడట. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నాకు ఒక మంచి ముహూర్తం కావాలని చెప్పి అడిగాడట. ఆ ముహూర్తమా? దేనికయ్యా? పెళ్లికే, గృహప్రవేశానికే, అన్నప్రాసనకే, అక్షరాభ్యాసానికే, దేనికి అంటే దొంగతనానికి ముహూర్తం కావాలండి. నీ పెండా కూడా దొంగతనానికి ఎవడో ముహూర్తం ఇస్తాడు? ఇది ఎవరైనా పబ్లిక్లో తెలిసిందంటే నిన్ను నన్ను కలిపి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పంపించేస్తారు. మనం గసిరేశాడట ఆ జ్యోతిష్యుడు. ఏదో రకంగా మెల్లి గొప్పించి చెవులోని ఒక మంత్రాన్ని చెప్పాడట. స్వామి, అక్కడ కొన్ని కోట్లు ఆస్తుంది, డబ్బు ఉంది, ఏది తెచ్చినా మీకు సగం నాకు సగం అని ఒప్పందానికి వచ్చారట. ఎప్పుడైతే రాజుగారి తాలూకా భవనంలో కోట్ల కొద్ది ఆస్తి తెస్తానంటున్నాడు, అందులో సగం ఇస్తాననేసరికి దురాశ పుట్టుకొచ్చింది. వెంటనే మంచి ముహూర్తాన్ని తీసి, రేపు రాత్రి 12:09 కానీ నువ్వు దొంగతనానికి వెళ్తే నీకు అద్భుతంగా జయమైపోతుందని చెప్పాడట ఆ జ్యోతిషి. ఆ ప్రకారంగా 12:09 రాజుగారింట్లో దొంగతనానికి వెళ్ళేసరికి అందరూ గాఢ నిద్రలో, ద్వారపాలకులు అందరూ, రాజుగారు అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారట. వెంటనే లోనకు చొరబడి తనకు నచ్చినటువంటి బంగారు వస్తువులు, నగలు, డబ్బు అన్ని బస్తాలు కుక్కిశాడు. వెళ్ళిపోవచ్చు కదా, వాంట్ సార్ అన్లిమిటెడ్, ఇఫ్ వన్ వాంట్ వెలుగు అందరూ వాంట్ వీళ్ళు అరేజ్, ఆశకు అంతు లేదు. ఇలా బస్తాలు మొత్తం ఎత్తేసాడట. ఎత్తేసరికి వెక్కుజాము 2, 3 అయిపోయింది. ఆ మూటలు పట్టుకుని వెళ్ళేసరికి ఆ ద్వారపాలకులందరూ రెడీగా ఉన్నారట, లేచి ఉన్నారట. వెంటనే ఇన్ని పట్టేసరికి దొంగవాడిని పట్టి రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. రాజుగారు, చూడండి, మన ప్రధాన ద్వారం గుండా వీడు దొంగతనం చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వెంటనే రాజుగారు చూశారు, అథవా ఎంత పని చేశాడు, వీడిని ఆ స్తంభానికి తీసుకెళ్లి 100 కొరడా దెబ్బలు కొట్టమన్నాడట రాజుగారు. వెంటనే స్తంభానికి కట్టేశారట. ఆ భటులు కొరడా దెబ్బలు కొడుతుంటే నాయనో, అమ్మ, బాబు, గోల పెడుతున్నాడు. అవతల ఒకటి లెక్క పెడుతున్నాడు. 1, 2, 3, 4 ఇలా లెక్క పెడుతున్నసరికి 50 దెబ్బల వరకు ఊర్చుకున్నాడట. 50 దెబ్బ అయ్యేసరికి ఆపండి అన్నాడట. ఎవరు ఆపమంటున్నా, ఏడు సంగతి అన్నారట. మా తాలూకా ఒప్పందం ప్రకారం నా వాటా నాకు అయిపోయింది. ఈ రోజు దొంగతనానికి ముహూర్తం తీసినటువంటి ఒక పెద్ద మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ మిగతాది అతనికి వాటా ఏది వచ్చినా మేమిద్దరం సమానంగా పంచుకుంటామని ఒప్పందం చేసుకున్నాం కనుక ఆ మిగతా 50 దెబ్బలు అతను కొట్టండి అన్నాడు. ఏమిటి అర్థం కాలేదు. వెంటనే పలానా ఎవరో జ్యోతిష్యుని తీసుకురండి అన్నారు. వెంటనే భట్లు వెళ్ళారు, తీసుకొచ్చి జరిగింది కదా అంతా చెప్పేసరికి కరెక్టే, నేనే ముహూర్తం తీశానంటే పొరపాటు అయిపోయింది. ఏది వచ్చినా ఎంత వచ్చినా నీది నాది సగం అని అన్నాడండి. నేను అంగీకరించాను. అయితే ఆ 50 దెబ్బలు నువ్వు కాయరు అని చెప్పి ఆ జ్యోతిషుడికి స్తంభాన్ని కట్టి 50 దెబ్బలు కొట్టారని. అంటే మంచి చేసిన, చెడు చేసిన కర్త, కారకులు, ప్రేరేపకులు, ఆమోదకులు. ఈ కర్తకే అతను ప్రేరేపించి ఆ ముహూర్తం తీసిన వాడు అతను కనుక అతను కూడా 50 దెబ్బలు కాల్చాడు. అంచేతను ప్రతి మంచి పనిలో కూడా చెడ్డ పనిలో కూడా సమానమైన వాటా ఉంటుంది కనుక మనం వీలున్నంత వరకు మంచి పనులు చేయడానికే ప్రయత్నించాలా. ఓం శ్రీ సాయిరాం.